ఈ ఉదయకాలం మీద ధ్యాన నిమిత్తం దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం. మొదటి వచ్చింది. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, చాలు 6వ వచ్చింది. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అను వారు వీరిలో నుండిరి. చాలు 19వ వచ్చింది. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతట నుండి చెగుల గాండ్ర కంటెను, గారడి విద్య గలవారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. ఈ దానియేలు కోరేషు వెలుబడిలో 1వ సంవత్సరం వరకు జీవించారు. గతించిన సమయంలో ఈ షడ్రకు మేషకు అభిజ్ఞులు గురించి అలాగే దానియేలు గురించి ఒక విషయం మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఎంతమంది గుర్తుంది? ఉందా? అన్ని దేశంలో వారు ఇలా ప్రభువుకు మహిమకరంగా ప్రభు నామానికి ఘనత తెచ్చే విధంగా వారు ఉన్నారో ఆ విషయాన్ని గతించిన దినములలో మనం ధ్యానించాం. అయితే ఇక్కడ మనం చూస్తున్న విషయం ఏంటి అంటే, ఈ దానియేలు యొక్క గ్రంథంలో ఉన్న ఒక ఆత్మీయమైన విషయాన్ని మనం చూసుకుంటాం. ఈ దానియేలు యొక్క జీవితం, అలాగే షడ్రకు మేషకు అబేద్నెగోల యొక్క జీవితం, ఒక క్రొత్త నిబంధన విశ్వాసి ఏ విధంగా తన విశ్వాసాన్ని ముందుకు కొనసాగించాలో, ప్రభు కొరకు ఎదురు చూడాలో, ప్రభు రాజ్యం కొరకు కనిపెట్టాలో, ఆ నిత్యత్వపు మార్గం గుండా ప్రయాణం చేయడానికి ఈ దానియేలు యొక్క గ్రంథం, దానియేలు యొక్క జీవితం ఎంతో మనకు మాదిరికరంగా ఉంది. ఈరోజు ఒక విషయం మీ అందరితో కూడా అడుగుతున్నది ఒకటే, ఏంటంటే ఈరోజు కొన్ని సంవత్సరం నుండి మనం దేవుని సన్నిధిలో దేవుని మాటలు వింటూ వస్తున్న సమయాన అనేకమైన మాటలు దేవుడు మాట్లాడుతూ మనకు వినిపిస్తున్నప్పుడు ఆ మాటలు విన్న మన జీవితాల్లో ఆ మాటలకు పూర్ణ విధేయత చూపించిన వారంగా, లోబడిన వారంగా మనం ఉంటున్నప్పుడు ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజానికి, అలాగే మన కుటుంబానికి, సంఘంలోను సమాజంలోను ప్రభువును మన జీవితంలో కనపరిచే వారంగా, ప్రభుని మన జీవితంలో మహిమపరిచే వారంగా తప్పకుండా ఉండాలి. ఒక విషయం ఆలోచన చేయండి. ఇన్ని సంవత్సరాల నీ జీవితం ద్వారా, ఇన్ని సంవత్సరాల నీ విశ్వాసం ద్వారా, ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఆ ప్రయాణం ద్వారా ఒక మాట, ప్రభు యొద్దకు ఎవరైనా నడిపించబడి ఉన్నారా? నీలో, నీ ప్రవర్తనలో, నీలో, నీ మాటలో, నీలో, నీ క్రియల్లో, నీలో, నీ తలంపుల్లో, నీ ఉద్దేశాల్లో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, అలాగే సంఘ ఆత్మీయమైనటువంటి నడిపించబడుతున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్న విధానం బట్టి నీ పక్కనున్న సహోదరి కానీ, నీ పక్కనున్న సహోదరుడు కానీ ఆత్మీయంగా పురుకొల్పబడి ప్రభువుని హత్తుకునే విధంగా, ప్రభువుని దగ్గరగా చేరే విధంగా ఏ రోజైనా నీ ఆత్మీయ ప్రవర్తన ఇతరులకు మాదిరిగా ఉందా? ఆలోచించండి. ఎందుకు ఈ మాట మనం మాట్లాడుతున్నాను అంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ దానియేలు ఈ క్రొత్త నిబంధన విశ్వాసులకు సవాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తన ముందు తన జీవితం ఎలా ఉందనంటే, మన ముందు తన జీవితం ఎట్లా ఉందంటే ఒక సవాలుతో కూడినదిగా ఉంది.
నేను ఇంకా క్రీస్తు కూర్చున్నటువంటి ఆ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిపోయినప్పటికీ, ఆ క్రీస్తు యొక్క రక్తంలో కడగబడబోయినప్పటికీ క్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత, క్రీస్తును గురించినటువంటి ఆ ప్రత్యక్షత తనని ఎక్కడికి నడిపించిందంటే కొత్త నిబంధన ఆత్మీయపు పరిపక్వతలోనికి పాత నిబంధనలో ఉన్న దానియేలును నడిపించింది. ఈరోజు ఆలోచించండి, క్రీస్తుని గురించి విన్నాం, సువార్త విన్నాం, క్రీస్తు నా కొరకు మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినాన తిరిగి లేచాడు, నా కొరకే ఎంతో శ్రమపడ్డాడు, అంటే నా కొరకే రక్తం చిందించాడు, నా కొరకే వేదన బాలయ్యాడు. ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న ప్రతి మాట ఆ సమయంగా మనం జ్ఞాపకం తెచ్చుకుంటూనే ఉన్నాం. ఇది నా కోసం, నా కోసం, నా కోసం అని. ఆయన పడిన వేదన నా కోసం, ఆయన పడిన కష్టం నా కోసం, ఆయన పడిన నిందలు అవమానాలన్నీ నా కోసం, నన్ను విడిపించడానికి, పాప మరణపు నీయపు బంధకము నుండి నన్ను విడిపించి ఆయనకు సొత్తుగా చేసుకోవడానికి నా కొరకు ఈయన అంతగా కల్వరి శిలువలో బలియాగమయ్యాడు అన్న విషయం మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. అయితే ఒక మాట, ఆయన శిలువ రక్తం, ఆయన శిలువలో చిందించే రక్తం నీ మీద ప్రోక్షించబడినట్లయితే, నీ మీద ప్రోక్షించబడిన దానిగా, ప్రోక్షించబడిన వాడిగా నీవు ఉంటే తప్పకుండా పాత నిబంధనలో దానియేలు కంటే రెట్టింపు ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉండాలి. దానియేలు కంటే గొప్ప రెట్టింపు ఆత్మీయ ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. దానియేలు కంటే ఎక్కువ నూతనమైనటువంటి జీవములోనికి మనం పాలిభాగస్తులం అవ్వాలి. కానీ ఈనాడు అటువంటి ఆత్మీయ పరిపక్వత నేడు సంఘములో ఉన్న వారికి రాకపోవడానికి, అటువంటి ఆత్మీయ అనుభవంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏంటిదంటే, అయ్యో లోకం మీద మనం నిందేస్తాం, శరీరం మీద మనం నిందేస్తాం, ఇంకా చాలినట్టుగా ఇంకొకటి మీద కూడా నిందేస్తాం. ఎవడండి వాడు? ఊరికి దొరికేవాడు ఎవడు? సాతాను. అరే సాతాను మమ్మల్ని పోరాడుతున్నాడండి, లోకం మమ్మల్ని ఆకర్షిస్తుందా ఉన్నది, శరీరం మమ్మల్ని లోపరుచుకుంటా ఉందండి. అవునండి, శరీరం లోపరుచుకుంటా ఉంది, లోకం ఆకర్షిస్తా ఉంది, సాతాను మనతో యుద్ధం చేస్తున్నాడు. అయితే ఒక మాట, నిన్ను బలపరిచిన వాడు అంటే ఆ సాతాను కంటే గొప్పవాడిగా, నిన్ను బలపరిచిన వాడు శరీరం కంటే గొప్పవాడిగా, నిన్ను బలపరిచిన వాడు లోకం కంటే గొప్పవాడిగా. ఒక మాట ఆలోచించండి, ఆ లోకములు అంటే శరీరానికి లొంగని, లోకానికి లొంగని, సాతానికి లొంగని ఆ దేవుని దగ్గరికైనా మీరు వస్తా ఉంది? చెప్పండి. శరీరం ఎంతో ప్రభుని శరీరం కూడా ఎంతో ప్రభుని కూడా ప్రలోభ పెట్టింది, కానీ శరీరానికి చోటు ఇయ్యలే. లోకం కూడా ఎంతో ప్రలోభ పెట్టింది, కానీ ప్రభు లోకానికి చోటు ఇయ్యలే. సాతాను కూడా ఎంతో ప్రభావితం చేశాడు, కానీ సాతాను తల చితక్కొట్టాడు, కానీ సాతానికి లోబడలేదు. హల్లెలూయా. ఈ రోజు ఆలోచించండి, అటువంటి ప్రభు యొక్క రక్తంలో మనం ప్రోక్షించబడిన వారమైతే, ఆ రక్తం మన మీద ప్రోక్షించబడినట్లయితే తప్పకుండా ఆయనలో ఉన్న ఆత్మీయ అనుభవం, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి జీవన విధానం మన జీవితాల్లో కలుగుతుంది. ఆయన ఒక మాట, పరలోకం నుండి దిగి వచ్చేసి 1 రోజు 2 రోజుల్లోనే శిలువ మరణం పొంది అయిపోలే. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద శరీరధారిగా జీవించి మన మధ్య మన యొక్క అలవాట్లు, మన యొక్క పద్ధతులు, మానవ యొక్క జీవన విధానంలో ఆయన కూడా జీవించి ముందుకు నడిపించబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట, ఆయన 33.5 సంవత్సరాలు ఆయన జీవితం జీవిస్తున్నటువంటి దినాల్లో ఎన్నో శరీరం తన మీద విరోధంగా లేపబడింది, లోకం తన మీద విరోధంగా లేపబడింది, పరిస్థితులు తన మీద విరోధంగా లేపబడ్డాయి, సాతాను విరోధంగా లేపబడ్డాడు. ఎన్ని తన మీద దాడి చేయడానికి ప్రయత్నించినా కానీ ఆయన ఏ మాత్రము లొంగిపోలేదు, దాన్ని ఎదిరించాడు, దాన్ని జయించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచన చేయండి ఒక మాట, ఈరోజు ఒకప్పుడు మనము ప్రభు దగ్గరికి రాకముందు, ప్రభుని ఎరగక ముందు, ఈ శరీరం మన మీద దాడి చేసినప్పుడు లోబడిపోయాం, లోకం మన మీద దాడి చేసినప్పుడు లోబడిపోయాం, సాతానికి మనం ఎలా ఉన్నామంటే శిష్యులుగా ఉన్నాం. ఎట్లా ఉన్నాం? ఆశ్చర్యంగా ఉందా? ఒకప్పుడు మనం లోకానికి, శరీరానికి, సాతానికి బానిసలంగాను శిష్యులంగా ముందుకు వెళ్ళిపోయిన మనం, మన జీవితాన్ని దేవుడు, మనం ఆ బానిసత్వంలోను, ఆ చీకటి అంధకారపు మరణపు అంచులలో ఉన్నటువంటి మన జీవితాలను ప్రభు తన మరణం ద్వారా ఆయనలో ఉన్న జీవాన్ని మనకు అప్పగించి
మన మరణాన్ని ఆయన తీసుకుని మనల్ని విముక్తులు చేసినట్లయితే, ఇప్పుడు విముక్తి పొందినవాడు, పాప మరణపు బంధకము నియమము నుండి విముక్తి పొందినవాడు ఇప్పుడు దేవునికి సొత్తయ్యాడు, దేవునికి కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవునికి కుమారుడిగా కుమార్తెగా పిలువబడుతున్నవాడు ఇప్పుడు విశ్వాసము ప్రయాణంలో కొనసాగించబడుతున్నప్పుడు, తన ఆత్మ యొక్క ప్రయాణం నిత్య జీవం అనే గురి యొద్దకు తన ఆత్మను తీసుకుని పోతున్నప్పుడు తనతో ఎవరున్నారు అన్న విషయం గుర్తుపట్టాలి. మళ్ళా చెప్తున్నాను, రక్షణ పొందిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉంది? మాట్లాడండి. ఎక్కడికి? సికింద్రాబాద్ గా మీ ఆత్మ ఎక్కడికి ప్రయాణం చేస్తా ఉంది? మాట్లాడండి. ఎక్కడికి? కాన్ఫిడెన్స్ గా చెప్పట్లేదు, నాకు ఈ మొక్కల్లో నాకు ఆ కాన్ఫిడెన్స్ కనబడట్లేదు. ఎక్కడికి? గురి యొద్దకు. ఆ నిత్య జీవం అనే గురి యొద్దకు ఆత్మ ఏం చేస్తా ఉంది? ప్రయాణం చేస్తా ఉంది. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు శరీరం వస్తా ఉంది, లోకం వస్తా ఉంది, అలాగే సాతాను వస్తా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరం వచ్చినప్పుడు, ఈ లోకం వచ్చినప్పుడు, లేక ఈ సాతాను సంబంధమైన క్రియలు వచ్చినప్పుడు ప్రయాణాన్ని ఆగుద్దా, ముందుకు వెళ్తుందా? ఆగుతుందా, ముందుకు వెళ్తుందా? ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన కూడా శరీరధారిగా వచ్చాడు, భూమి మీద 33 సంవత్సరాలు జీవించాడు, అలాగే శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి ఆయన ఎక్కడి నుండి వచ్చాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. అయితే మనం కూడా ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికే పోవాలి. ఆదాము దేవుని యొక్క సహవాసములో నుండి పాపం చేసి తొలగిపోయి ఏదెన్ తోట నష్టమైపోయాడు. ఆ ఏదెన్ తోట నష్టమైపోయి శరీరానికి, లోకానికి, పాపానికి, మరణానికి, సాతానికి బంధించబడిపోయిన వాడిగా ఉన్నవాడు ఇప్పుడు క్రీస్తు వచ్చి తనను విముక్తుని చేసినట్లయితే ఈ బంధకాల నుండి, ఇప్పుడు క్రీస్తు ఒకే ఒక మాట అన్నాడు, నేను మీ ముందు సిలువ ఎత్తుకుని వెళ్తున్నాను, నన్ను వెంబడించేవాడు కూడా తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. ఇప్పుడు క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? క్రీస్తుతో ముందుకు వెళ్ళడం అంటే ఏంటి? ఈరోజు ప్రభు సిలువెత్తుకుని ముందుకు వెళ్ళాడు, వచ్చేవారిని కూడా సిలువెత్తుకుని నన్ను రమ్మన్నాడు. ఇప్పుడు సిలువ ఎత్తుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఆయన మన ముందు మాదిరి నుంచి పోయారు. ఆయన మన ముందు మాదిరి నుంచి విశ్వాసముతో ముందుకు నడిపించబడమని చెప్పారు. ఈ రోజు ఈ లోకం, ఈ శరీరం, ఈ మరణం, ఈ పాపం, ఈ ప్రకృతి సంబంధమైన విషయాలు మన మీద దాడి జరుగుతూ ఉండడానికి గల కారణం ఏంటంటే మనము సిలువను మోసేవారంగా లేము. సిలువ మోస్తున్న వాడికి లోకం, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఆయుధం ఏంట్రా అని అంటే సిలువ. ఏంటది? చెప్పండి. సిలువ అంటే శరీరం మన మీద దాడి చేస్తున్నప్పుడు సిలువే, అలాగే లోకం మన మీద దాడి చేస్తున్నప్పుడు సిలువే, సాతాను మన మీద దాడి చేస్తున్నప్పుడు సిలువే. అంటే లోకానికి, శరీరానికి సాతాను బాహాటంగా సిలువేయబడింది కల్వరిలో. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరైతే సిలువను మోస్తున్నారో ఆ సిలువ మోయడం అంటే ఏంటి? ప్రభు నా కొరకు, నా ఆత్మ కొరకు, ప్రభు నా కొరకు, నా ఆత్మ కొరకు ఆ కల్వరిలో చూపించినటువంటి ప్రేమ, ఆ కల్వరిలో చూపించిన ఆయన త్యాగం, ఆ త్యాగాన్ని, ఆ ప్రేమను మనం మోస్తున్న వారమైనట్లయితే ఆ శరీరం ఎంత ప్రలోభ పెట్టినా, లోకం ఎంత ప్రలోభ పెట్టినా, సాతాను ఎంత ప్రలోభ పెట్టినా వారు ఏ మాత్రము లొంగరు. ప్రైసలో ఇదంతా ఎందుకు చెప్పానంటే దానియేలు కూడా దేవునితో ఉన్నటువంటి సంబంధం అలాంటిది, దేవునితో చేస్తున్న సహవాసం అలాంటిది, దేవునితో తను చేసుకున్న నిబంధన, ఒడంబడిక బలమైనది. ఇప్పుడు చెప్పండి, మీ ఒడంబడిక బలమైందా, తాత్కాలికమైందా, బలహీనమైందా? చెప్పండి. బలహీనమైందా, బలమైందా? చెప్పండి. భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటే ఆ బంధం మధ్యలోనికి సాతాను రాగలుగుతాడా?
ఆ బంధం మధ్యలోనికి అపవాది చొరబడతాడా? ఏమాత్రం చొరబడడు. కారణం ఏంటి? బంధం ఎప్పుడు బలహీనంగా ఉంటుందో అప్పుడే సాతాను చొరబడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు నీకు నాకు అంటే మనం ఎవరు అంటే క్రీస్తుకు పెండ్లి కుమార్తె, ఆయన వరుడైన క్రీస్తు. అంటే ఆయన భర్తగా ఉన్నాడు, మనం భార్యగా ఉన్నాం. ఇప్పుడు ఈ భార్యకి భర్తకి మధ్య బలమైన సంబంధం కావాలి, బలమైనటువంటి నిబంధన, బలమైనటువంటి ఒడంబడిక. మధ్యలో ఎటువంటి ఖాళీ అనేది ఉండకూడదు. ఏముండకూడదు? ఖాళీ ఉంటే ఏమవుతుంది? సాతాను చొరబడతాడు. ఈనాడు చూస్తే అనేక కుటుంబాల్లో సాతాను చొరబడి కూర్చున్నాడు, అనేక మంది వ్యక్తుల జీవితాల్లో సాతాను చొరబడి కూర్చున్నాడు, అనేకమైన సంఘాల్లో సాతాను చొరబడి కూర్చున్నాడు. కారణం ఏంటి? ఆ సంఘం ప్రభుని హత్తుకోలేదు, ఆ కుటుంబం ప్రభుని హత్తుకోలేదు, ఆ వ్యక్తి ప్రభుని హత్తుకోలేదు. ప్రైసలో ఈ రోజు ఎవరైతే ప్రభుని హత్తుకున్న అనుభవం కలిగి ఉంటారో, ఏ కుటుంబం అయితే ప్రభుని హత్తుకుని ఉంటుందో, ఏ సంఘం అయితే ప్రభుని హత్తుకుని ఉంటుందో, ఆ సంఘాన్ని దేవుడు పరీక్ష గుండా తీసుకెళ్తాడు, ఆ కుటుంబాన్ని పరీక్షల గుండా తీసుకెళ్తాడు, ఆ వ్యక్తిని పరీక్షల గుండా తీసుకెళ్తాడు. అనేకమైన పరిస్థితులు తన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ షడ్రేక, మేషేక్, అబేద్నెగోలు కావచ్చు, ఈ దానియేలు కావచ్చు, దేవునితో ఎంతైతే బంధం ఉందో, దేవునితో ఎంతైతే వారికి సహవాసం ఉందో, ఆ సహవాసం బట్టి వారికి ఏమొచ్చింది అంటే శ్రమ వచ్చింది, పరీక్షలు వచ్చాయి, ఎంతో శోధన వచ్చింది. కానీ వారు శరీరానికి లొంగలేదు, పరీక్షలకు భయపడలేదు, కష్టానికి భయపడలేదు, ఇబ్బందులకు భయపడలేదు, వేదనకు భయపడలేదు. అయ్యో చంపేస్తాము అన్నా కానీ భయపడని వారుగా ఉన్నారు. ఈ ఉదయకాలపు వేళ ఒక మాట మీ అందరితో ఒక మాట అడుగుతున్నాను. మీ జీవితాల్లో కష్టం వచ్చిందనో, నష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, బాధ వచ్చిందనో, శ్రమ వచ్చిందనో, ఇంకా నీవు ప్రభుతో దగ్గరికి వెళ్తున్నావా? లేదా అయ్యో కష్టం వచ్చింది కదా ఏం ప్రార్థన చేద్దాం, కష్టం వచ్చింది కదా ఏం ప్రార్థన చేద్దామని దేవునికి దూరం అవుతున్నావా? ఈరోజు ఆలోచించండి. నీ కుటుంబ పరిస్థితులు నీ మీద ప్రభావితం చూపించుండొచ్చు, నీ జీవితంలో. అలాగే నీ పక్కనున్న ఆత్మీయుడే నీ మీద ప్రభావితం చూపించుండొచ్చు, నీ పక్కనున్న ఆత్మీయురాలే నీ మీద ప్రభావితం చూపించుండొచ్చు. అంటే నీ పక్కనున్న ఆత్మీయుడు శరీరంగా నీకు కనబడినప్పుడు నువ్వు శోధించబడుతున్నావని లెక్క. ఏమవుతున్నావు? నీ పక్కనున్న సహోదరియో సహోదరుడు శరీర సంబంధిగా నీకు అగుపడితే, అంటే నీకు కనబడితే, నువ్వు కూడా శోధించబడుతున్నావని లెక్కే. హల్లెలూయా. ఆ వ్యక్తి ద్వారా ప్రభు నిన్ను కూడా శోధిస్తున్నాడు. అంటే ఆ వ్యక్తిని నీ జీవితంలో అనుమతించవచ్చు, దేవుడే అనుమతించవచ్చు, లేదా శాతాన్ని నిన్ను దగ్గరికి తీసుకురావచ్చు. ఈ పరిస్థితుల్లో నీ విశ్వాస స్థాయిని అక్కడ కనబరచాలి, నీ పరిశుద్ధతను అక్కడ కనపరచాలి, నీ నీతిని అక్కడ కనపరచాలి. నీలో ఉన్న దైవికమైన నీతి, దైవికమైన పరిశుద్ధత, దైవికమైన సత్యం, దైవికమైన యథార్థత అన్ని అక్కడ కనబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, వీళ్ళందరూ కూడా చెరపట్టబడి తీసుకొని బబులోనికి వచ్చిన తర్వాత వారి విశ్వాసపు స్థాయిని బట్టి, వారు వెళ్ళిన ఆత్మీయతను బట్టి, వారు ప్రభువుతో ఉన్న సంబంధం బట్టి వారి జీవితాలు ఆ అన్య సామ్రాజ్యానికి అందరికీ, అన్య ప్రజలందరికీ కూడా ఎలా కనబడ్డాయంటే శ్రేష్టమైనవిగా కనబడ్డాయి. ఎలా కనబడ్డాయి? చాలా బాగా నచ్చింది ఆ వర్డ్, శ్రేష్టమైనది. అంటే నేను అంటాను పర్యంతర శ్రేష్ఠులు అనడానికి గల కారణం ఏంటంటే అంతగా వారు ప్రభువుతో ఉన్నారు. అంటే ప్రభుతో సంబంధిగా ఉన్నవాడు శ్రేష్టమైన వాడుగా ఉంటాడు. ఇప్పుడు శ్రేష్టమైన దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఎవరన్నా చెప్పండి. శ్రేష్టమైన దానికి ఆపోజిట్ నాణ్యమైనది, నాణ్యం లేనిది. ఈరోజు నీ భక్తి నాణ్యమైందా, నాణ్యత లేనిదా? ఇప్పుడు వస్త్రం చూసుకుంటాం, షాప్కి వెళ్తాం వస్త్రం కొనడానికి, ఏం చూస్తాం? ఏదైనా నాణ్యత ఉందా, ఏదైనా మంచి బాగుంది, క్వాలిటీ ఉందా లేదా అనేది పరీక్ష చేస్తాం. అలాగే ఈరోజు నీనా భక్తి, నీనా విశ్వాసం, నేను వెళ్తున్న ఆత్మీయ జీవితము దేవుని దృష్టిలో నాణ్యమైనదిగానే ఉందా?
ఈరోజు చాలా మంది ఆదివారం నాడు రావాలి కనుక రావాలి, ఏదో మీద రోజుల్లో రావాలి కనుక రావాలి. లేదు లేదు లేదు, నువ్వు వస్తుంది దేని కొరకంటే నీ జీవితాన్ని శ్రేష్టమైనదిగా మలుచుకోవడానికి. హల్లెలూయా. 10 మంది ఎదుట, లోకం ఎదుట, సంఘం ఎదుట ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవమును నీలో కనపరచడం కొరకు రావాలి. ఆమేన్. ఇప్పుడు నేను అంటాను, అయ్యో చూపించుకునే భక్తి మాకు వద్దండి, మీరు చూపించుకోవండి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య మన దగ్గర. ఇప్పుడు నేను అంటాను, వారు బ్రతికినట్టు చూపించారా లేదా? వారు బ్రతుకుని ఏం చేశారు? ప్రజలకు కనబడుతున్నట్లుగానే జీవించారు. వారి ప్రవర్తన, వారి మాట, వారి నడవడిక, వారి విధానం అన్నీ కూడా శ్రేష్టమైనది అని వారు గుర్తించడానికి గల కారణం ఏంటంటే వారు బ్రతుకు కన్నులారా అక్కడ ఉన్న ప్రజలు చూశారు, వారి విశ్వాసాన్ని చూశారు, వారి పరిశుద్ధతను చూశారు, వారి యథార్థతను చూశారు, వారి నమ్మకత్వాన్ని చూశారు. వారిలో ఉన్నటువంటి ఆ దైవికమైన గుణగణాలు అన్య ప్రజలు చూశారు. హల్లెలూయా. ఇక నజర్ చేస్తే నాకు అక్కడ చాలా బాగా నచ్చిన మాట ఏంటంటే 10 అంతల శ్రేష్ఠులు అని అన్నాడు. ఈ 10 అంతల శ్రేష్టత ఈరోజు నీవు నేను కలిగి ఉండాల్సిన వారుగా ఉన్నాం. హల్లెలూయా. ఇంతటి 10 అంతల శ్రేష్టమైన అనుభవం కలిగి ఉండడానికి గల కారణం ఏంటంటే వారు వెళ్తున్న ఆత్మీయ అనుభవం అంత గొప్పది, వారు వెళుతున్న విశ్వాసం అంత గొప్పది, వారు వెళుతున్న మార్గములో అనేక పరీక్షల గుండా, అనేక శోధనల గుండా, అనేక ఇబ్బందుల గుండా, అనేకమైన పరిస్థితులు వారి మీద దాడి చేస్తున్నప్పుడు ఏ విషయంలో కూడా వారు వెనుతిరగకుండా ఆ పరిస్థితులే వారిని ఏం చేసిందో తెలుసా? శ్రేష్ఠులుగా చేసింది. ఆమేన్. ఒక శ్రమ మనలో ఏం చేస్తుందనంటే బలహీనపరిచేది కాదు, శ్రేష్టమైన వాడిగా, శ్రేష్టమైన దానిగా చేసేది. హల్లెలూయా. ఒక కష్టం, ఒక నష్టం, ఒక ఇబ్బంది, ఒక వేదన, ఒక ఇట్లా వంటివన్నీ కూడా మనం కృంగిపోయే విధంగా చేసేవి కాదండి. అవి మన ఆత్మీయ స్థాయిని పెంపొందించేవి, విశ్వాస స్థాయిని పెంపొందించేవి. ఎందుకంటే ఇటువంటి విశ్వాస స్థాయి మనలో పెంపొందించబడటానికి కొన్నిసార్లు దేవుడే అన్యులకు మనం అప్పగించవచ్చు, దేవుడే శరీర సంబంధమైన వారికి అప్పగించవచ్చు, లోకానికి అప్పగించవచ్చు, లేక మన శరీరానికి అప్పగించవచ్చు, అలాగే వ్యాధికి అప్పగించవచ్చు, ఇబ్బందులకి అప్పగించవచ్చు. అట్లాంటి సందర్భంలో మన విశ్వాసం బయటికి రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటే నేను నష్టపరుచుకుంటానండి, అమ్మ నష్టపరుచుకోవాల్సింది ఎప్పుడు? నీకు పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు నీకు లాభకరమైనది నష్టపరుచుకునే విధంగా అప్పుడు నువ్వు కొనసాగించబడడానికి నీ విశ్వాసాన్ని బయటికి తీయాలి. ఈరోజు తమ ప్రాణం అంటే నష్టపరుచుకోవడం అంటే డబ్బులు కాదు, ఆస్తులు కాదు, ఇవి కాదు నష్టపరుచుకోవాల్సింది, ప్రభు కొరకు నిన్ను నువ్వు నష్టపరుచుకోవడం. ఇప్పుడు నేను అంటాను, దానియేలు కానీ, షడ్రకు కానీ, మెషక్ అబేద్నెగోలు కానీ ఏం నష్టపరుచుకుంటారు? సిద్ధపడ్డారు. వినపడట్లా? అగ్నిగుండమా ప్రాణమా? సింహాల ప్రాణమా? అంటే సింహాల బోధలోకైనా వెళ్ళడానికి ఇష్టపడ్డారు కానీ ప్రార్థన చేయడం మానలే. అగ్నిగుండములోకి వెళ్ళడానికైనా ఇష్టపడ్డారు కానీ బొమ్మకు మొక్కడానికి మాత్రం ఇష్టపడలే. అంటే దేవుడు ఆజ్ఞ వారికి జ్ఞాపకం వచ్చింది, ఈ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని కూడా సేవించడానికి వీల్లేదు, మొక్కడానికి వీల్లేదని ఆజ్ఞ ఏదైతే ఉందో వారికి జ్ఞాపకం వచ్చింది. అంటే ఆ స్థాయిలో, ఆ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితిలో వారు తమ ప్రాణాలను నష్టపరుచుకోవడానికి ఇవన్నీ కాడలేదు. దేవుని కొరకు, దేవుని మాట కొరకు. ఇప్పుడు నష్టపరుచుకోవడం అంటే ఏంటండి? నష్టపరుచుకోవడం అంటే ఏంటి? $2 లక్షల ఉద్యోగం వస్తే మా 2 లక్షల ఉద్యోగం వద్దన్న 10,000 రూపాయలు చాలన్నా అన్నట్ట. ఇది ఒక నష్టపరుచుకోవడం అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ ఎదుగుదల లేని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆత్మీయ ఎదుగుదల లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, నీకు 2 లక్షలు కాదు, నెలకి 10 లక్షలు జాగ్రత్త వచ్చినా పర్వాలేదు,
కానీ నీ విశ్వాస స్థాయి పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు దేవుని మాట నీ ప్రాణం అన్నప్పుడు నాకు దేవుని మాటని నిలబడతావు చూడు, అది నష్టం. హల్లెలూయా. అటువంటి ఆత్మీయ పరిపక్వత. అందుకే ఇక్కడ వీరి గురించినటువంటి మాట ఏం చెప్తున్నాడంటే, రాజు వారితో మాట్లాడుచుండగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారు ఎవరును అంటే మిగిలిన వారు ఎవరు ఏమోలా కనబడలే, వారు మాత్రమే కనబడతారు. అంటే వారి విశ్వాసం ఏమైంది? కనబడేదా కనబడందా? చెప్పండి. కనబడేదా కనబడందా? మరి పరిశుద్ధత కనబడేదా కనబడందా? రాజు భోజనం చేయనన్నాడు ఇక్కడ. రాజు బుద్ధించి ఆహారం నాకు వద్దు, నన్ను నేను అపవిత్రపరచుకోనని చెప్పాడు. అంటే తన పరిశుద్ధతను కనపరిచాడు, తన విశ్వాసాన్ని కనపరిచాడు, అలాగే తన భక్తిని కనపరిచాడు. అన్నీ కూడా వారికి కనబడుతున్నాయి. హల్లెలూయా. కనబడుతున్నప్పుడు అన్య రాజు వారిలో ఏమంటున్నాడంటే, వీరంటువంటి శ్రేష్ఠులు ఈ దేశంలో లేరు, ఈ ప్రాంతంలో లేరు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట, ఈ బీరంగోడులో ఆరాధించడానికి వచ్చిన సహోదర సహోదరి, ఇప్పుడు నిన్ను బట్టి నీ వంటి వారు ఈ ప్రాంతంలో లేరు అన్న విధంగా ఎవరైనా నీ గురించి సాక్ష్యం ఇస్తున్నారా? పైసలో ఇస్తున్నారా? నీ భార్య ఇచ్చే సాక్ష్యం కాదు, నీ భర్త ఇచ్చే సాక్ష్యం కాదు, నీ పిల్లలు ఇచ్చే సాక్ష్యం కాదు, వీరు కాక వేరొకరు ఎవరైనా సాక్ష్యం ఇస్తున్నారా? నేను ఇంకొక చాలా రోజులు గమనించిన విషయం ఏంటంటే, సాక్ష్యములకు టైం ఇచ్చినటువంటి సమయంలో ఈ సహోదరుని బట్టి నేను ప్రోత్సహించబడ్డాను, ఈ సహోదరులో ఉన్న ఆత్మీయ జీవితం నన్ను నేను పరిశీలించుకునే విధంగా, నా విశ్వాస స్థాయిని పెంపొందించుకునే విధంగా, నన్ను నేను ప్రభుకు దగ్గరకు చేసుకునే విధంగా ఉంది అని ఎవరైనా ఒక మాట నిబంధన పలికినట్టుగా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అంటే ఆ అబ్బా అతన్ని హెచ్చించాలండి 10 మందిలో, మేము హెచ్చించట్లేదండి, ఇంకా అతన్ని ప్రోత్సహిస్తున్నాం, ఇంకా తన విశ్వాస స్థాయిని పెంపొందింపజేస్తున్నాం, ఇంకా తను ఇంకా మాదిరిగా ఉండడానికి, ఇంకా తనను పరిశుద్ధంగా, ఇంకా ప్రభు కొరకు నిలబడడానికి, తనలో ప్రభుని చూపించడానికి ప్రయాసపడే విధంగా ఆ ప్రోత్సహింపు. సాక్ష్యం చెప్పండి అంటే ఇదండి అదండి అట్లా అండి ఇట్లా అయిందండి, ఇంకా అదండి, ఇట్లా కల వచ్చిందండి, ఇట్లా ఇది వచ్చిందండి, అది జ్వరం వచ్చిందండి, దగ్గు వచ్చిందండి, అలా చేసాం ఇలా చేసామండి. కాదండి, నీ సాక్ష్యం ద్వారా ఒక వ్యక్తి పురికొల్పబడాలి ప్రభు దగ్గర. నీ మాట నువ్వు పలుకుతున్నప్పుడు, నీ నోట వస్తున్న ప్రతి మాట ఇతరులకు ప్రభువును కనపరిచేదిగా, ప్రభువుని చూపించేదిగా, ప్రభువుని గురించి వివరించేదిగా, ఆ ప్రభువులో ఉన్న ప్రేమను గుర్తుపట్టే విధంగా, ఆ ప్రభువులో ఉన్నటువంటి ఆ దైవికమైన ఆ గుణగణము, ఆ దైవికమైన లక్షణము వారి జీవితాల్లోనికి అన్వయించుకునే విధంగా ఉండాలి. ఉంటా ఉందా నీ జీవితం? ఈరోజు ప్రభు నిన్ను పిలుస్తూ ఉంది, ప్రభు నిన్ను సిద్ధపరచాలనుకుంటుంది. ఏంటంటే శ్రేష్టంగా. ఎందుకు శ్రేష్టంగా అంటే హెబ్రీకి రాసిన పత్రిక, ఈరోజు నా టాపిక్ వేరే వెళ్తుంది, ఒప్పుకోండి. పన్నెండవ అధ్యాయం 23వ పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘం కాదు. ఇక్కడ ఏమన్నాడు? పరలోకంలో ఏముంది? జ్యేష్ఠుల సంఘం. నేను జ్యేష్ఠ అంటే కన్నా నేను శ్రేష్టమైన సంఘం అంటాను. శ్రేష్ఠుల సంఘం, జ్యేష్ఠుల సంఘం అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం, ఆత్మీయ పరిపక్వత కలిగిన సంఘం, విశ్వాస స్థాయిలో ఎదిగిన సంఘం,
ప్రభు కొరకు నిలవబడుతున్న సంఘం, ప్రభుని సేవిస్తున్న సంఘం, ప్రభుని ఆరాధిస్తున్న సంఘం, ప్రభుని వెంబడిస్తున్న సంఘం, ప్రభువులో జీవిస్తున్న సంఘం ఈ అనుభవంలోనికి రాకపోతే అది సంఘమే కాదు. ఈరోజు సంఘం సంఘం అంటే కూర్చుని నలుగురు ఆరాధించి చప్పట్లు కొట్టి ప్రార్థించేది మాత్రమే కాదండి. ప్రభుని వెంబడించేదే సంఘం, ప్రభు కొరకు నిలవబడేదే సంఘం, ప్రభు రూపంలోనికి మార్చబడేదే సంఘం, ప్రభుకి ఇష్టమైన పెళ్లి కుమార్తెగా, ప్రభుకి ఒక అందమైన పెళ్లి కుమార్తెగా, ఒక సుందరమైన కన్యకగా, పవిత్రురాలైన కన్యకగా ప్రభు కొరకు తనను తాను సిద్ధపరుచుకునేది సంఘం. ఈరోజు అన్యుల దేశములో ఉన్న ఈ దానియేలు, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్యుల దేశంలో ఉంటున్నప్పుడు ముడత, మచ్చ, డాగు, కళంకం అనేది ఏది వారి జీవితంలోనికి ఆహ్వానించబడనివ్వకుండా, అంటే వారి జీవితంలో దాని ప్రభావితం చూపబడనివ్వకుండా వారు ఉంటున్నటువంటి దినాలన్నీ కూడా వారు ఎక్కడున్నా, అంటే ఆత్మీయులు కలిగిన యెరూషలేములో ఉన్న, ఆత్మ సంబంధమైన ఆరాధన జరిగే యెరూషలేము దేవాలయంలో ఉన్న, లేక బాబిలోనులో అన్యులు ఆరాధిస్తున్న దేవతల మధ్య ఉన్నా కూడా వారి విశ్వాసం చాలా బలమైనది. వారి పవిత్రతగా, వారి పరిశుద్ధతను, వారి యథార్థతను, వారి సత్యాన్ని, వారి విశ్వాసాన్ని వారు ఏం చేసుకున్నారంటే కాపాడుకున్నారు. అంటే వారి విశ్వాస స్థాయి చుట్టూ దాన్ని ఏం చేసుకున్నారంటే కంచె వేసుకున్నారు. వారి పరిశుద్ధత చుట్టూ ఒక కంచె వేసుకున్నారు. వారు దేవునితో బలమైన నిబంధన కలిగి ఉండడం బట్టి వారి చుట్టూ లోకం కానీ, శరీరం కానీ, అలాగే సాతాను కానీ ఎన్నో విధాలుగా వారిని పడగొట్టడానికి, వారిని దేవుని నుండి దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా శరీరం ఓడిపోయింది, లోకం ఓడిపోయింది, సాతాను ఓడిపోయాడు. దేవుని నామం మహిమపరచబడింది. హల్లెలూయా. ఒక్క మాట ఆలోచించు, నిన్ను బట్టి దేవుడు గెలిపించబడుతున్నాడా? అంటే ప్రభు మహిమపరచబడుతున్నాడా? నిన్ను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నిన్ను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నిన్ను బట్టి, నువ్వు వెంబడిస్తున్న సత్యం బట్టి ప్రభు మహిమపరచబడుతున్నాడా? ప్రభుని ఘనపరచేదిగా ఉన్నదా? శ్రేష్ఠుల సంఘంలోకి, అంటే జ్యేష్ఠుల సంఘంలోకి నువ్వు రావాలంటే నువ్వు శ్రేష్టమైన వాడిగా మారాలి. జ్యేష్ఠుడు ఉరికి అయిపోడండి, శ్రేష్టమైన వాడే జ్యేష్ఠుడు. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎవరంటే జ్యేష్ఠుడు అని అన్నాడు. ఇశ్రాయేల్ చెప్పండి, చాలా సార్లు విన్నారు, నా జ్యేష్ఠ కుమారుడు అని అన్నాడు. అంటే ఈరోజు నేను కూడా ఆ జ్యేష్ఠుడుగా, జ్యేష్ఠురాలుగా మారాలంటే తప్పకుండా మన విశ్వాస స్థాయి పెంపొందించబడాలి. సమాజంలో మనము ఎవరో ప్రజలకు తెలియపరచబడాలి. ఎవరిని ఆరాధిస్తున్నామో, ఎవరిని సేవిస్తున్నామో, ఎవరిని వెంబడిస్తున్నామో వారు గుర్తుపట్టే విధంగా వారు మనలో ఒక దైవికమైనటువంటి ఆకర్షణ మనలో కనబడాలి. కనబడాలి, చెప్పండి ఏం కనబడాలి? దైవికమైన ఆకర్షణ. ప్రభువే మనలో నుండి ప్రజలను ఆకర్షించుకోవాలి. ప్రభువే నీ మాటల్లో నుండి ప్రజలను ఆకర్షించుకోవాలి. ప్రభువే నీ ప్రవర్తనలోని ప్రజలను ఆకర్షించుకోవాలి. అందుకే ఈరోజు ఆలోచించు, ఆ గొల్గోతాలో ప్రభువు ఆ శిలువ వేయబడిన తర్వాత ప్రపంచపు నలుదిక్కుల్లో ఉన్న ప్రజలందరినీ ఆయన యొద్దకు ఆకర్షించుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రజల యొక్క అందరినీ ఆయన గొల్గోతా యొద్దకు ఆకర్షించుకుంటున్నప్పుడు నీవు కూడా ఆ గొల్గోతా యొక్క అనుభవం, అంటే శిలువ వేయబడిన అనుభవంలోనికి నీవు వచ్చి ఆ ప్రభు శిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు నువ్వు కూడా ఆ శిలువను మోస్తూ వెళ్తున్నావంటే నీవు కూడా ప్రభు యొక్క భారాన్ని పంచుకున్నట్టు, నీవు కూడా ప్రభు ప్రేమను కలిగిన వాడుగా ఉన్నట్లు, నీవు కూడా ప్రభువులో పరిశుద్ధత కలిగినట్లు, నీవు కూడా ప్రభువులో యథార్థత కలిగినట్లు, నీవు కూడా ప్రభువుని
ఆ ప్రభు యొక్క స్వారూప్యాన్ని, ప్రభులో ఉన్నటువంటి దైవికమైనటువంటి గుణగణాలు కలిగినప్పుడు నిన్ను చూస్తున్నవారు, నన్ను చూస్తున్నవారు తప్పకుండా ప్రభువుని చూచి ప్రభు యొద్దకు ఆకర్షించబడాల్సిందే. ఉందా ఇది? ఉందా ఇది? ఇంతకాలం చావాలి చావాలి చావాలి, ఏం చావాలి? మారు మనసు, మారు మనసు, మారు మనసు, మారు మనసు, రక్షణ 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 రక్షణ. ఇవన్నీ దినదినం జ్ఞాపకం చేసుకోవాలి, కాదన్నట్లే. కానీ ఎదుగు ఎదుగు, నీ స్థాయిలో ఎదుగు, నీ విశ్వాసపు స్థాయిని పెంపొందింపజేయి. నీ విశ్వాసపు స్థాయిని పెంపొందింపజేసి మరలా వేయబడిన ఆ పునాది మరలా వేయబడకుండా దాని మీద స్లాబై స్ట్రక్చర్ కట్టు. 10 మంది నివాసం ఉంచడానికి, అంటే 10 మంది ప్రభు యొద్దకు నడిపించబడ్డం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దానియేలు అక్కడ 21 వచ్చిన ఒక మాట బాగుంది. అక్కడ మళ్ళీ జరుగుతుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21. ఏముంది? ఈ దానియేలు మాట ఎట్లా ఉంది మీకు? ఈ దానియేలు అంటే అక్కడ ఏం చేస్తున్నాడు? నొక్కి పెట్టి ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఈ దానియేలు అన్న మాట నన్ను చాలా ఆలోచింపజేసింది. ఈ ప్రవీణ్, ఈ కుమార్, ఈ రాజేంద్ర, ఆ పలానా పలానా ఎప్పుడండి? ఎప్పుడు? నాతో సహా ఎప్పుడు? ఈ దానియేలు వల్ల జీవము గల దేవుడు ఎవరో తెలుసుకున్నాం. ఈ షడ్రేక్ వల్ల నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాం అని వారి 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 యొక్క సాక్ష్యాలు చూడండి. ఈ దానియేలుని ఊరికే అనలేదండి. ఈ దానియేలు వల్ల ఆ బాబిలోన్ యొక్క సామ్రాజ్యం అంతటికి, ఆ ప్రపంచ నలుమూలల ఆ భాషలు మాట్లాడే వారందరికీ ఈ దానియేలు వల్ల జీవము గల దేవుడు ఎవరో తెలిసింది. ఏ దానియేలు? ఈ దానియేలు. ఇప్పుడు ఈ కుమార్, ఈ ప్రవీణ్, ఈ చిన్ని, ఈ విధంగా ఈ మన జీవితాల గురించి ఏమైనా చెప్పుకునే విధంగా ఏమైనా ఉందా అండి? ఒకసారి ఆలోచించండి. ఇదేదో మీరు సినిమా ఏదో తీరినట్లా ఈరోజు మీ జీవితాలు ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ విశ్వాసం ఆ స్థాయిలో రావాలని కోరుకుంటున్నారు. మీరు కూడా అటువంటి ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదిగిన వారిగా కనబడాలి. అంటే మీరు అందరూ కలిసి ఈ విధంగా ప్రభుని మహిమపరచబడుతున్న అనుభవములో కనుక ఈ విధమైన విశ్వాసపు జీవితము కలిగిన వారంగా ఉంటే నీ ఆత్మీయ జీవితం యొక్క ప్రభావం నీ పక్కింటి వాడి మీద ప్రభావితం చూపిస్తుంది. తప్పకుండా చూపిస్తుంది. అలా చూపించట్లేదంటే నీ విశ్వాసం నకిలి, నీ పరిశుద్ధత నకిలి, నీ భక్తి నకిలి. ఒక వేషం వేసుకుని వేషధారిగా ఇక్కడ కూర్చున్నామంతే. అర్థం చేయి. నీ జీవితం ఎవరి మీద ప్రభావితం చేయటం లేదు అంటే, ఎవరిని ప్రభు ఎందుకు ఆకర్షించే విధంగా నీ జీవితం లేదు అంటే, ఒక మాట ఆలోచన చేయండి. నీ విశ్వాసంలో ఏదో లోపం ఉంది, నీ పరిశుద్ధతలో ఏదో లోపం ఉంది, నీ ప్రవర్తనలో ఏదో లోపం ఉంది. ఆ లోపాలు సరిచేయబడాలంటే ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభువా, నన్ను నువ్వు నిలబెట్టు. నీవు నిలబెడితే తప్ప నేను నిలబడలేను. నువ్వు మాట్లాడితే తప్ప నేను మాట్లాడలేను.
నువ్వు మాట్లాడిస్తేనే నేను మాట్లాడతా. నువ్వు నా జీవితంలో నుండి ప్రజలకు కనపరిచే విధంగా నన్ను, నా దేహాన్ని, నాకున్న సమస్తాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని నిన్ను నువ్వు ప్రభు చేతుల్లోకి అప్పగించబడినప్పుడు నీ జీవితాన్ని ఒక అందమైన, సుందరమైన ఆత్మీయ జీవితంగా ప్రభు ప్రజల యొక్క నిలబెడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆ ఆత్మీయ పరిపక్వత, ఆత్మీయ ఎదుగుదల మనలో తప్పకుండా రావలసి ఉంది. హల్లెలూయా. గతించిన దినముల్లో ఒక మాట చూస్తే మన ముందు ఎవరున్నారు ఆత్మీయమైన అనుభవం అనేది ప్రశ్నించుకోవాలి. ఈ దానియేలు, ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఇటువంటి ఆత్మీయత కలిగిన, విశ్వాసము కలిగిన జీవితంలోనికి నడిపించబడడానికి వారి జీవితాలు ఈ విశ్వాసం ప్రయాణంగా వెళ్తున్నప్పుడు ఎవరెవరు వారికి మాదిరిగా ఉన్నారు, వారికి నాయకత్వం ఎలా ఉంది, వారి తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, అలాగే వారు పెరిగిన స్థలాలు ఎలా ఉన్నాయి, వారు పెరిగిన స్థలాలు, వారి ఉంటున్న ప్రదేశాల వాతావరణం, వారి తల్లిదండ్రులు, వారి నాయకులు. ఎందుకంటే ఇది అవసరం. నేను ఇంకో మాట కూడా అంటాను, మీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలంటే, మీ కుటుంబం ఆత్మీయంగా ముందుకు నడిపించబడాలంటే ఒక మాట, రేపు మీ జీవితాల్లో మీ విశ్వాసము ఏ విధంగా అయితే కలిగి ఉన్నారో, మీరు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో, ఏ పరిశుద్ధత అయితే కలిగి ఉన్నారో, దేవుడితో అయితే ఎంతైతే సంబంధం కలిగి ఉన్నారో అది మీ పిల్లల మీద ఇంపాక్ట్ అవుతుంది. మీరు ఎంతైతే దేవునితో సంబంధం ఉన్నారో, తల్లిదండ్రులుగా మీరు దేవునితో ఎంత అయితే సంబంధం కలిగి ఉన్నారో ఆ సంబంధం యొక్క ప్రభావం మీ పిల్లల జీవితాల్లో వెలుగునిస్తుంది. దేవునితో ఉన్న సంబంధం కనుక తల్లిదండ్రులుగా మీకు లేకపోతే మీరు మీ తల్లిదండ్రులు, మీ పిల్లలకి మాదిరి కాదు. మీ పిల్లలకి మీ జీవితంలో నుండి ప్రభువుని పరిచయం అవ్వకపోతే, మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా మీరు జీవితంలో నుండి మీ పిల్లలకి ప్రభు యొక్క విలువలు, ప్రభులో ఉన్న ఆత్మీయమైన గుణగణాలు వారు గుర్తించే విధంగా లేకపోతే మీరు ఫెయిల్ అయిపోయినట్లెక్కే. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మన జీవితాలు అట్లా ఉన్నాయా? కుటుంబాల్లో ఆ విధంగా నడుచుకోగలుగుతున్నామా? ఈ దానియేలు తన ఒక్కడు మాత్రమే కాదు, ప్రపంచాన్ని కదిలించే విశ్వాసం ఉంది. ప్రపంచానికి జీవం గల దేవుడు ఎవరో తెలియజేసే విశ్వాసం ఉంది. ఒక మాట చెప్పు, నీ పిల్లలకి నీవైనా, నీ జీవితం ద్వారా అయినా ఆయన జీవము గల దేవుడు, ఆయన ఎదుట నేను యథార్థవంతుణ్ణి, ఆయన జీవము గల దేవుడు, ఆయన ఎదుట నేను సత్యవంతుణ్ణి, ఆయన సత్యము కలిగిన వాడు, నేను సత్యవంతుడును, ఆయన పరిశుద్ధమైన వాడు, నేను పరిశుద్ధమైన వాడును, ఆయన యథార్థమైన వాడు, నేను యథార్థమైన వాడునని నీ జీవితము మీ పిల్లలకి మాదిరిగా, మీ జీవితము పిల్లల్ని ప్రభు ఎత్తుకు నడిపించే విధంగా, ప్రభుని హత్తుకునే విధంగా లేకపోతే ఒక తల్లిగా నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఒక తండ్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఫెయిల్ అయిపోయి వచ్చి కూర్చున్నావా? ఈరోజు ఆలోచించండి. ఇప్పుడు సిలువ వేయబడండి, చచ్చిపోండి అంటే మీకు ఉద్యోగం కాదు, ఇది కాదు. మీకు కావలసింది మీ హృదయాంతరంగంలో మార్పు. మీ హృదయాంతరంగంలో ఒక ఆత్మీయమైన స్థానం, బలమైన స్థానం, మొదటి స్థానం మీ జీవితాల్లో ప్రభువే ఉంటే తప్పకుండా అన్ని సమకూర్చబడతాయి. ఎస్, అందుకే ప్రభువే చెప్పాడు ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో, మొదట నా నీతి, మాట్లాడండి, నా నీతి రాజ్యమును వెతకండి అని అన్నాడు. అంటే ఆయన నీతి, ఆయన రాజ్యం ఏ తల్లి తండ్రి వెతుకుతాడో ఆ నీతి కొరకు, ఆ రాజ్యం కొరకు ఏ తల్లి తండ్రి అయితే ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నారో వారి జీవితాలండి, వారి కుటుంబానికి ఆత్మీయ జీవితాలుగా ఉంటాయి, వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలాగే ఆ కుటుంబం ఆ ప్రాంతానికి వెలుగుగా ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబం
ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించే విధంగా, ప్రభువుని పరిచయం చేసే విధంగా, ప్రభువుని ఘనపరిచే విధంగా, ప్రభువుని మహిమపరిచే విధంగా ఉండాలి. కానీ ఒక విషయం ఏంటంటే, కొందరు ఉండడం వల్ల నష్టమే. బాధగా ఉందా? కొందరు పోతే కానీ కొత్తవారు ప్రభు ఎందుకు నడిపించబడడానికి, ఆ ప్రభువుతో సంబంధం కలిగి ఉండడానికి మార్గం లేదు. ఆ విషయంలో నేనే అనుకుంటా మొట్టమొదటి. ఎందుకంటే ఇంకా ఇంకా ప్రభు ఎదుట పరిశీలించుకోవాల్సిన వారిగానే ఉంటున్నాను. ఇంకా ఇంకా ఎదుగుదల లేని వారిగా కనబడుతున్నాం కాబట్టి, ఇంకా సరిగా ప్రభువుని మన జీవితంలో నుండి వ్యక్తపరచలేకపోతున్నాం కాబట్టి, మాట్లాడడానికి ఏముందంటే ఒక గంట 10 వచనాలు తిరిగెత్తే చాలు, ఒక గంట ప్రసంగం వచ్చేస్తుంది. కానీ నేను జీవితమే ప్రభువుకి పరిచయం అవ్వాలంటాను. హల్లెలూయా. 10 వచనాలు తిరిగెత్తే కొంచెం జ్ఞానం, బుద్ధి, తెలివి ఉంటే ఎంతైనా మాట్లాడవచ్చు. హల్లెలూయా. కానీ ఈరోజు మన వైఖరి, ఈరోజు మన జీవితం ప్రజలు ప్రభువును చూచే విధంగా లేకపోతే, స్టెఫెను కనులెత్తి పైకి చూస్తున్నప్పుడు ఆకాశం తెరవబడుతూ దేవుని కుమారుడు తండ్రి కుడిపార్శ్వమున ఆశీనుడిగా ఉండుట చూస్తున్నాను అని చెప్పి, తన జీవితంలో తన మీద రాళ్ళు పడుతున్నప్పుడు, తను కొట్టబడుతున్నటువంటి సమయంలో ఒక పలుకుతున్నాడు. చూడండి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు. ఎవరు వచ్చారండి తన జీవితంలో? ఎవరు వచ్చారు? స్టెఫెన్ కనబడట్లే, అక్కడ ప్రభువు కనబడుతుంది. అంటే ఎప్పుడైతే ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడ్డారో, ఈ ముగ్గురు అగ్నిగుండంలో పడిన తర్వాత ముగ్గురు కాస్త ఏమయ్యారు అంటే, వారి విశ్వాసపు స్థాయిలో, వారి విశ్వాసములో వారు నిలకడగా నిలబడినప్పుడు, ఆ శోధన గుండా వారు వెళ్ళినా అక్కడ ఎవరు ప్రత్యక్షపరచబడుతున్నారు అంటే, జీవము గల దేవుడే ప్రత్యక్షపరచబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దగ్గర దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొద్ద దేవుడు ప్రత్యక్షపరచబడ్డాడు, దేవుని మహిమపరచబడ్డాడు. అలాగే ఈ స్టెఫెను దగ్గర కూడా, స్టెఫెను మాటల్లో చూస్తే ప్రభు మహిమపరచబడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు చెప్పండి, నీ మాటల్లో ప్రభు మహిమపరచబడుతున్నాడా? సహోదరి, సహోదర, నీ మాటలో ప్రభు మహిమపరచబడుతున్నాడా? ఏం మాట మాట్లాడుతున్నావు నీ నోట? అబద్ధపు మాట, మోసపు మాట, లేని మాట, ఉన్న మాట కాదు, లేని మాట పలుకుతూ నీ జీవితాన్ని అనేక మంది ఎదుట దౌర్భాగ్యపు స్థితిలో పెట్టుకున్నావు. వయసులో మాదిరిగా ఉండవలసిన నీవే, మాదిరిగా ఒక తండ్రిగా ఉండవలసిన నీవే, మాదిరిగా ఒక తల్లిగా ఉండవలసిన నీవే, సరైన మాదిరి లేకుండా ఈ రోజు వేషం వేసుకుని కూర్చున్నావు. మరలా ప్రభు పేరిట హెచ్చరిస్తున్నా, ఈ రోజైనా పశ్చాత్తాపడి నా జీవితమే, నా కుటుంబానికి ప్రభు పరిచయం అవ్వకపోవడానికి గల కారణం, ప్రభువా, నాలో ఈ క్రియలు జరిగిస్తున్న, ఈ శరీర మనస్తత్వం కలిగి ఉన్న ఈ వ్యక్తి నిజంగా ఈరోజు సిలువ వేయబడి ప్రభు నీ కొరకు జన్మించే ఒక వ్యక్తి పుట్టునుగాక. ఒక పుట్టుక నీలో జరిగితే, ఆ పుట్టిన వాడు ప్రభు సొత్తు అయితే, ఆ సొత్తు ప్రభుని మహిమపరచకుండా ఏ మాత్రము ఉండదు.
ఒకసారి స్వయం పరిశీలించు. ఏది నీ మాదిరి? ఎక్కడ నీ విశ్వాసపు మాదిరి? ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉండాల్సిన నీవు మొదట నిజంగా ఆయన నీతి కొరకు నిలబడిన దానిగా, ఆయన రాజ్యం వైపు ప్రయాణం చేస్తున్న వాడిగా దానిగా నీవు ఉంటే, ఈరోజు చెప్తున్నాను, నీవు ఏ ప్రాంతంలో, ఏ వీధిలో ఉంటున్నావో ఆ వీధిలో నిన్ను బట్టి, నీ జీవితాన్ని బట్టి ప్రభు మహిమపరచబడాలి. లేదు అనంటే వారు ప్రభు యొద్దకు రాకపోవడానికి ఆటంకం నువ్వే, నేనే. ఎవరండి ఆటంకం? కొందరు ప్రభు ఎందుకు రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్పనా? ప్రభు ఎందుకు వచ్చాము అన్న వారి యొక్క ప్రవర్తన వల్ల రాలేకపోతున్నారు. ప్రభు ఎందుకు వచ్చామని, భక్తి చేస్తున్నామని వారి జీవితాల్లో ఆ భక్తిని, వారి జీవితాల్లో ఆ పరిశుద్ధతను, వారి జీవితాల్లో ఆ ప్రవర్తనను వారు చూపించకపోవడం బట్టి, వారి జీవితంలో ప్రభు మహిమపరచబడకపోవడం బట్టే కొందరు ప్రభు ఎందుకు రాలేకపోతున్నారు. ఇది వాస్తవం. సంఘం పేరు, సేవకుల పేరు చెప్పుకొని ముందుకు కొనసాగుతున్న వారమే కానీ, నిజంగా చెప్పు, నీకు ప్రభు ఉన్నాడా? నీకు నిజంగా ప్రభు దొరికాడా? సంఘం పేరు పక్కన పెడితే, సేవకుల పేరు పక్కన చెప్తే, ఇప్పుడు చెప్పు, నీకు దొరికిందెవరు? నీ జీవితంలో నీకు దొరికిందెవరు? నువ్వు పొందుకున్నది ఎవరిని? అలాంటి ఎవరైనా నేను ప్రభుని కలిగి ఉన్నా, ప్రభుతో ఉన్నా, ప్రభు నాలో ఉన్నాడు, నేను ప్రభులో ఉన్నాను, నేను ప్రభువును బట్టి నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను, నా విశ్వాసంలో ముందుకు వెళ్తున్నాను, నేను ప్రభుతో సంబంధం కలిగి ఉన్నాను, ప్రభుతో ముందుకు వెళ్తున్నాను, ప్రభువే నాకు ఆధారం, ప్రభువే నాకు సర్వం, ప్రభువే నాకు సమస్తం, ప్రభువే నాకు అన్ని. ఎవరైనా ఉన్నారా? ఈరోజు పాస్టర్ గారు కాదండి మీకు కావాల్సింది. ఎవరు కావాలి? ఎవరు కావాలి? ప్రభు కావాలి. ఒక వ్యక్తి కాదండి మీకు కావాల్సింది. ఎవరు కావాలి? ఇప్పుడు నేను అంటాను, దానియేలుకి ఎవరున్నారు? అందరు నా వైపు చూడండి. దానియేలుకి ఎవరున్నారు? షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు ఎవరున్నారు? యాజకులు సైతము ఆ ప్రతిమకు మొక్కి సాగిలు పడిపోయి దైవ విరోధంగా వారు మారిపోయినట్లయితే, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభువుతో ఉన్నారు కాబట్టి వారు నిలబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మరలా చెప్తున్నా, ఏ పాస్టర్ని మీరు మాదిరిగా తీసుకోవడానికి వీల్లేదు. ప్రభువే మనకు మాదిరి. పైసలో ఈరోజు ఎవరైనా సరే, మీకు ఉపదేశం చెప్తున్న వారైనా లేక ఇంకా ఎవరైనా కూడా, ఏ వ్యక్తి మీకు మాదిరి లేడు, ఒకే ఒక్కడు మాదిరి. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పాడు, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించిన యేసు వైపు చూచుతూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అయితే, అయ్యో ఇప్పుడు యాజకత్వం చేశారు కదా, ఆ ప్రత్యక్ష గుడారములో, ఆ మందిరములో యాజకత్వం చేసిన వారు ఉన్నారు కదా, అయ్యో ఆ మాదిరి కలిగిన వారు కదా, ఎంతో పరిశుద్ధత కలిగిన వారు కదా, ఎన్నో బలులు అర్పించేవారు కదా, ఎంతగానో ఆ మందసంలోనికి ప్రతి సంవత్సరం వెళ్ళి ఆ మందసమైన దేవుని ఎందుకు వెళ్ళి వారు మొరపెట్టేవారు, బలర్పించేవారు, రక్తం చిందించేవారు కదా. అటువంటి వారు సైతమే ఇప్పుడు ఈ విగ్రహాలకు దాసోకమైపోయారు. అటువంటి వారు సైతం విగ్రహాలకు నమస్కరించేస్తున్నారు, సాగిలబడిపోయారు. ఇప్పుడు మేము ఎవరిని బట్టి ముందుకు కొనసాగించబడాలి, ఎవరిని బట్టి మేము ప్రయాణం చేయాలి అని దానియేలు ఆగిపోయాడా? ఏమండి, దానియేలు ఆగిపోయాడా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆగిపోయాడా? హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఇక్కడ నిలబడుతున్న వ్యక్తిని బట్టి నీ ప్రయాణం కొనసాగితే, అమ్మ ఈరోజే ఆగిపోండి. ఏమండి, ఈరోజే ఆగిపోండి.
ఇక్కడ నిలబడిన వ్యక్తిని బట్టి మీరు చూస్తే, వ్యక్తి యొక్క మాట గురించి మీరు చూస్తే ఈ రోజే ఆగిపోండి. కాదు, నేను ప్రభుతో సంబంధం కలిగి ఉన్నా, ప్రభుతో నేను సహవాసం కలిగి ఉన్నా, నా మాదిరి ప్రభువు, నా నాయకుడు ప్రభువు, నా రాజు ప్రభువు, నాకు ప్రభువు ఆ ప్రభువే అని విశ్వాసముతో ఆ ప్రభుని వెంబడించడానికి ఇక్కడికి వచ్చినప్పుడు, ఎవరైనా సరే ఆత్మీయ మాట పలుకుతున్నప్పుడు, అది ఏ సహోదరుడైనా, ఏ సహోదరి సాక్ష్యమైనా, ఏ సహోదరుడు దేవుని పక్షంగా నిలబడి మాట్లాడినా ఆ దేవుని మాటే తీసుకోండి తప్ప ఆ వ్యక్తిని గనక హృదయంలోకి చేర్చుకుంటే అదే విగ్రహారాధన. ఈనాడు విగ్రహారాధన హృదయాల్లో ఎక్కువైపోయింది. ఏ విగ్రహారాధన? మానవ విగ్రహారాధన. మానవ మాటలు అంటే ప్రసంగికుడు అనేవాడు హృదయంలోనికి చేరాడు గాని ఒక మాట చెప్పు, మీ జీవితంలో ప్రభు చేరిన అనుభవం మీకుందా? ప్రసంగికులు గలవాడబడ్డారు, వాక్యం చెప్తున్న సేవకులు గలవాడబడ్డారు. ఒక్క మాట చెప్పండి, మీకు ప్రభుకి మధ్య సంబంధం, మీకు ప్రభుకి మధ్య సహవాసం, మీకు ప్రభుతో ఉన్న అనుబంధం ఎలాంటిదో ఎవరైనా చెప్పగలిగిన వారు ఇక్కడ కూర్చొని నిలబడి ఒక మాట చెప్పేవారు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దానియేల్, నీ పాస్టర్ ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో, నీ పాస్టర్ ఎవరు? నీ యాజకుడు ఎవరు? నా యాజకుడు రాబోతున్నాడు. ఆయన కొరకే నీ విశ్వాసంతో బ్రతుకుతున్నా, ఆయన కొరకే నీ నిరీక్షణతో బ్రతుకుతున్నా, ఆయన కొరకే మా విశ్వాసాన్ని మేము బాహాటంగా రుజువుపరుస్తున్నాం. ఈరోజే ఆలోచించు. ఈనాడు ఇప్పుడు ఆ నెబుకద్నెజరు ఏదైతే బంగారు ప్రతిమను నిలబెట్టినట్టుగా ఈనాడు ఒక్కొక్కరి హృదయాల్లో పాస్టర్ ప్రతిమలు నిలబడిపోయింది. బయట పాస్టర్లు కాదు, లోపల పాస్టర్లే. అది ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సంఘం ఆత్మీయంగా ఎదగబోవడానికి గల కారణం ఏంటో చెప్తున్నా విను. నీ హృదయంలో ఒక విగ్రహం పెట్టుకున్నావు కాబట్టే నీలో ఆ ఎదుగుదల కనబట్టలా, నీలో ఆ ప్రభు కార్యం జరగట్లా. ఈరోజు ప్రభు యొక్క ఆత్మీయ స్థాయి ఉన్నతం అండి. మరలా చెప్తున్నా, ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద ఉన్న సేవకుల ఆత్మీయ స్థానం చెప్పాలంటే ఇసుకరేణి వంత. ఎంత వారి ఆత్మీయత ఎంతో చెప్పినా ఇసుకరేణి వంత కూడా. అలా దుమ్ము ధూళి అన్నాడు ఎవరో, అబ్రహామే దుమ్ము ధూళి అన్నాడు. నేను పురుగును అన్నాడు దావీదు. అంటే అట్లాంటి వారే వారి స్థానాలను ధూళిగాను, దుమ్ముగాను, పురుగుగాను ఎంచుకుంటే ఈరోజు చెప్పండి, ఆ పురుగులను మీ హృదయాల్లో పెట్టుకోవద్దు, ఆ దుమ్ముని ధూళులు మీ హృదయాల్లో పెట్టుకోవద్దు. దానికంటే గొప్పవాడు, ఉన్నతమైన వాడు, సింహాసనాసీనుడు, దూతలచే పరిశుద్ధుడు కొనియాడబడుతున్న ఆ ప్రభువుని కనుక మీ హృదయంలో పెట్టుకుని మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ స్థాయి రోజు రోజుకి పెరుగుతుంది. తప్పకుండా పెరుగుతుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండకుండా మీ విశ్వాస స్థాయి పెరుగుతుంది. మీ మాటలు మారుతాయి, మీ క్రియలు మారుతాయి, మీ ప్రవర్తన వృద్ధి చెందుతుంది. ఆత్మీయ పరిపక్వతలోనికి ఎదుగుతారు. మిమ్మల్ని చూస్తున్న వారు తప్పకుండా ఇతరులలో దైవికమైన ఆత్మీయ లక్షణమును, ఆ దైవికమైన స్పర్శను ప్రతి ఒక్కరూ అనుభవిస్తారు. ఇది మీ జీవితాల్లో ఉందా? మరలా చెప్తా ఉన్నాను, రాబోతున్న దినాల్లో యాజకుల కొరకు, సేవకుల కొరకు
మనుషుల కొరకు, వ్యక్తుల కొరకు మీరు చూడడానికి వీల్లేదు. ఎవరు విశ్వాస స్థాయిని వారు కాపాడుకోవలసిన రోజులు రాబోతున్నాయి. ఎవరు విశ్వాస స్థాయిని విశ్వాసము బట్టి వారు నిలబడవలసిన రోజులు రాబోతున్నాయి. ఆ రాబోతున్నటువంటి పరిస్థితుల్లో నిలబడాలంటే ఒక సేవకుడి మీద ఆధారపడడానికి వీల్లేదు. ఒక వ్యక్తిని మీరు ఆ వ్యక్తిని మీ హృదయంలో చేర్చుకోవడానికి వీల్లేదు. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకుంటే చాలు. ఇప్పుడు నేను అంటాను, దానియేలులో ఎవరున్నాడు? జీవము గల దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలో ఎవరున్నాడు? సర్వశక్తిమంతి, రక్షించుటకు సమర్థుడు గలైన దేవుడు. అంటే అగ్నిగుండంలో పడేస్తాము అన్నప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో హృదయంలో ఉన్నది ఎవరు? ఎవరండి? మాట్లాడండి. ఎవరు? మాట రావట్లేదు. రక్షించుటకు సమర్థుడు. ఇప్పుడు ఒక మాట అంటాను, ఈ లోకంలో వెళ్తున్నప్పుడు నీలో ఎవరు ఉండాలి? ఎవరు? నిన్ను నీ ఆత్మను రక్షించుటకు సమర్థుడైన దేవుడు. ఈ లోకమనే అగ్నిగుండం, శరీరం అనే అగ్నిగుండం. ఈ అగ్నిగుండాల నుండి తప్పించబడడానికి నువ్వు ఉంటున్నప్పుడు చెప్తున్నా, ఒక్క సెకండ్ అయినా సరే అగ్నిగుండంలో పడిపోవడానికి అవకాశం ఉంది. ఒక ఆలోచనలో, తలంపుల్లో, క్రియల్లో, ఆటల్లో, ఈటుల్లో పడిపోవడానికి ఎంతో సమయం లేదండి. ఒక్క సెకండే ఈ శరీరం అనే అగ్నిగుండంలో పడిపోవడానికి, ఒక్క సెకండే లోకమనే అగ్నిగుండంలో పడిపోవడానికి, ఒక్క సెకండే సాతానుకు బానిసలు అయిపోవడానికి. అయితే ఇప్పుడు మీలో ఎవరున్నారనేది తెలియాలి. క్రైస్తవ జీవితంలో విశ్వాసపు అనుభవాలు మన ముందుకు కొనసాగించబడటం అనేది ఆదివారం నాడు వినేసి వెళ్ళిపోవటం కాదు. మన జీవితంలో అన్వయించుకునేది, మన జీవితాన్ని కట్టుకునేది, జీవితాన్ని ప్రజల ఎదుట తేట తెల్లగా చూపించేది. ఈ అనుభవంలోనికి అందరం కలిసి ముందుకు వెళ్ళులాగిన ఒక శ్రేష్టమైన వారిగా దేవుని ఎదుట, దేవుడే ఆయన ఎదుట మనల్ని దేవుడు నిలబెట్టులాగిన అటువంటి విశ్వాసపు స్థాయి ప్రభు మనకు అనుగ్రహించులాగిన, అలాగే మన హృదయంలో ఆ దేవాతి దేవుడే, ఆ జీవగల దేవుడే నివాసంగా ఉండులాగున అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుడి ఈ మాట దీనికి అవసరం అవ్వలేదు. అందరూ ప్రార్థనలో ఉంది. చిన్న మాటను బట్టి ఒక్కసారి ధ్యానం చేయండి. నీకు ప్రభుకి మధ్య సంబంధం ఎట్లా ఉందో, నీకు ప్రభుకి మధ్య సహవాసం ఎట్లా ఉందో, నీ హృదయంలో ఎవరికి చోటుందో, ఈరోజైనా పశ్చాత్తాపడు. హృదయపూర్వకంగా ప్రభు పాదాల దగ్గర నుంచి ఏ ఏ విగ్రహాలు హృదయంలో ఉన్నాయో చూడు. ఒక్కొక్క విగ్రహాన్ని కూలగొట్టు. ప్రభు నివాస స్థలంగా ఉండవలసిన ఆ హృదయంలో, ప్రభు నివాస స్థలంగా ఉండవలసిన నీ హృదయంలో ఏ విగ్రహాన్ని పెట్టుకున్నావు? ఆ విగ్రహం సేవకుడైనా, ఆ విగ్రహం లోకంలో ఉన్నది ఏదైనా, ఈ భార్య, భర్త, పిల్లలు, ఇంకా ఏదైనా నిన్ను ఎదగనివ్వకుండా, నీ జీవితంలో ఆయన మహిమ ప్రకాశింపనివ్వకుండా
నీ జీవితంలో ఆ మహిమ ఆయన వెలుగు ప్రకాశింపనివ్వకుండా, ఆయన స్వభావం నీలోనికి రానియకుండా విగ్రహాలు నింపబడ్డాయి. ఒక్కొక్క విగ్రహం కూలిపోనుగాక. యవనస్తులారా, నీ హృదయంలో ఉన్న విగ్రహాలేంటి? ఒకవేళ నువ్వే నీ హృదయంలో ఉన్నావేమో చూసుకోండి కూడా. నా వంటి ఆత్మీయుడు లేడు, నా అంటే విశ్వాసం ఎవరికి లేదు, నా వలే సాక్ష్యం ఎవరు చెప్పరు, నా వలే ప్రార్థన ఎవరు చేయరు, నా వలే సువార్త ఎవరు చెప్పడం లేదు, నేనే సువార్తకు వెళ్తున్నాను, నేనే అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. నీకు నువ్వే ఒక విగ్రహంగా హృదయంలో పెట్టుకుని నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నావా? సమస్త విగ్రహాలు కూకటి వేళతో కోల్చబడునుగాక. పునాదులు కోల్చబడునుగాక. చేతి సహాయం రాయి వచ్చి ఆ విగ్రహాన్ని కూల్చినట్టుగా ఒక్కొక్క విగ్రహం ఈనాడు కోల్చబడునుగాక. మట్టితో చేసిన విగ్రహం, ఇనుముతో చేసిన విగ్రహం, బంగారముతో చేసిన విగ్రహం, వెండితో చేసిన విగ్రహం, సమస్త విగ్రహములు కోల్చబడునుగాక. ఒక్కొక్కరు ప్రార్థించండి. శ్రేష్ఠుడుగా ఉండవలసిన నేను ప్రభువా, శ్రేష్ఠుడుగా శ్రేష్ఠురాలుగా ఉండవలసిన నేను నాసిరకంగా ఉన్నాను ప్రభువా, నాసిరకంగా ఉన్నాను ప్రభువా. ఈ నాసిరకం ఎవరికి ఉపయోగపడదయ్యా? ఈ నాసిరకం తొలగిపోయి ఒక శ్రేష్టమైన వాడిగా, శ్రేష్టమైన దానిగా నన్ను నిలవబెట్టు ప్రభువా. ఈరోజు కన్ఫర్మ్ చేయి. ఒప్పుకో, నీ స్థితిని ఒప్పుకొని ప్రార్థించు. ప్రభు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. నిన్ను ఏ స్థాయిలో పెట్టాలని ప్రభు చూస్తున్నాడు చూడు. ఒక శ్రేష్టమైన వాడిగా, ఒక శ్రేష్టమైన దాడిగా నిన్ను ప్రభు ఆ స్థానంలో పెట్టడానికి ఇష్టపడుతుంటే ఈ రోజు ఆలోచించు, నువ్వు ఎక్కడికి దిగజారిపోతున్నావో చూడు. ఎవరు ఊహించని స్థాయి అంటే ఆయన కుడి పార్శ్వమున ఆయనకు ఒక పెండ్లి కుమార్తెగా, ఒక వధువుగా నిన్ను పెట్టడానికి ఆయన ఇష్టపడుతుంటే ఈ రోజు నీవు అపవిత్రమైన దానిగా, నిన్ను నువ్వు నాసిరకమైన భక్తి చేసుకుంటూ ఈ రోజు ఎదుగుదల లేనివాడిగా, ఎదుగుదల లేని దానిగా ఆ ప్రభువుని మర్మపరచవలసిన నీవు, ప్రభుని నీ జీవితంలో చూపించాల్సిన నీవు, ప్రభుని చూపించని దానిగా, చూపించని వాడిగా, ఉపయోగపడని వాడిగా, ఉపయోగం లేని దానిగా ఈ రోజు నీ ఉన్నావేమో. ప్రభువా నన్ను దాటిపోవద్దు. ఈ రోజు నీకు మర్మపరచబడకుండా నేను ఉండడానికి గల కారణం నా హృదయంలో నీకు కాకుండా వేరొక దానికి ఎవరికో చోటుంది, వేరొకరికి ఎవరికో చోటుంది. ఆ వ్యక్తి నేనైనా, ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి నా కుటుంబ సభ్యులైనా, అది ఎవరైనా కూడా ఈరోజు పోలగొట్టబడుగాక. కృపగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృపగల దేవుడు నిన్ను పైకి లేపాలని ఆశిస్తున్నాడు. కృపగల దేవుడు నిన్ను నిలవబెట్టడానికి చూస్తున్నాడు. ఆయన నిలవబెట్టడానికి చూస్తున్నప్పుడు నీ స్థితిని ఒప్పుకొని ప్రభువా నీవు నన్ను పైకి లేపు, నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాను. షరతు లేకుండా ఈ రోజు నేను నీ మాటకు లోబడుతున్నాను ప్రభువా.
ఇప్పటి వరకు అనేక విషయాలలో నీ మాటకు లోబడని స్థితిలో నేనున్నా, లోబడని స్థితిలో నేనున్న, విధేయత చూపని స్థితిలో నేనున్నా. ప్రభువా, ఈ రోజు విశ్వాసపు స్థాయి నాలో పెంపొందించు. ఈ దానియేలులో ఉన్న విశ్వాసపు స్థాయి, షడ్రక మేషక అబేద్నెగోలలో ఉన్న విశ్వాసపు స్థాయి నాలో కూడా పెంపొందింపజేయి, నాలో కూడా పెంపొందింపజేయి. నన్ను నిలవబెట్టు ప్రభువా. ఈ తరం వారికి, నా కుటుంబానికి, సంఘానికి, సమాజంలో నన్ను నీవు నిలవబెట్టు ప్రభువా. నీవు నిలవబెడితే నన్ను పడగొట్టేవాడెవడు? నీవు నన్ను నిలవబెడితే నన్ను భయపెట్టేదేంటి? ప్రభు నిలవబెట్టిన వాడికి భయం లేదండి. ప్రభు నిలవబెట్టిన వాడికి మరణ భయం లేదు, ప్రాణ భయం లేదు. వాడు ప్రభు కొరకు ప్రాణం అర్పించడానికి ముందుకెళ్తాడు. అది శ్రమైన, నిందైనా, కష్టమైన, నష్టమైన, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అది ఏదైనా కూడా వారు వెనుదిరగరు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ బీరంగూడలో నిన్ను నిలబెట్టడానికి, ఈ హైదరాబాద్ లో ప్రభు నిన్ను నిలబెట్టడానికి చూస్తూ ఉండగా, ప్రభువా నాలోనికి నువ్వు వచ్చి నన్ను నిలబెట్టు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. నిలబడడానికి నా జ్ఞానం లేదు సరిపోదు, నిలబడడానికి నా బలం సరిపోదు, నిలబడడానికి నా బుద్ధి సరిపోదు. ప్రభువా నీ ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టు. ఏస్కేలు సాగిలో పడిపోయి నీ పాదాల దగ్గర నిలబడలేని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఆత్మతంలోనికి వచ్చి తను నిలబెట్టినట్టుగా నన్ను కూడా నిలవబెట్టు ప్రభువా. ఈ చీకటి గల లోకములో, ఈ మరణకరమైన ఈ లోకములో, ఈ పాపము కలిగిన ఈ లోకములో ఈ కొరకు నన్ను నిలవబెట్టు, ఈ కొరకు నన్ను జీవింపజేయి. Holy, thank you Jesus, thank you Holy Father. ఒక నిమిషం ఎవరికి వారు పరీక్షించుకోండి. ఈ రోజు నీవున్న ఇన్ని సంవత్సరాల నీ రక్షణ జీవితంలో ఈ రోజు ఎంతో ప్రభుని మహిమపరచగా నువ్వు వాడాల్సింది. అనేక మందిని ప్రభు ఎందుకు ఆకర్షించడానికి నీ జీవితమే ఉండవలసింది. ఈ రోజు ఉండకపోవడానికి గల కారణం ప్రభు కంటే ఎక్కువగా నీ జీవితంలో ఏదో ఉంది. ప్రభు కంటే దేనికో ఎక్కువ స్థానం ఇచ్చావు, ప్రభు కంటే ఎక్కువ దేనినో నువ్వు ప్రేమిస్తున్నావు. ఆ ప్రేమించేదే విగ్రహం. ప్రభు కంటే ఎక్కువగా నీలో ఉన్నదే అది విగ్రహం. అది కూలగొట్టబడుదుగా. హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. ఒకరు ప్రార్థన చేయి. Thank you.